సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ రాశారు. తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాల వినియోగంపై లేఖలో పేర్కొన్నారు. గోదావరి జలాలను తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవటం లేదని విమర్శించారు. గోదావరి నదిపై 360 టీఎంసీల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దీనివల్ల 200 టీఎంసీలు నష్టపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. అన్ని అనుమతులు వచ్చినా సీతారాం సాగర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయటం లేదని మండిపడ్డారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టులోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. గోదావరి నది ప్రాజెక్టులపై వెంటనే దృష్టి సారించాలన్నారు రామచంద్రరావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఆ లేఖలో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు? గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి 968 టీఎంసీల గోదావరి నీటి జలాల హక్కులు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి కూడా ఈ లేఖలో ఆయన ప్రస్తావించడం జరిగింది. 2014 ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ కేవలం 400 టీఎంసీ నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉండే. ఆ తర్వాత 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క నీటి ఇతర ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కాళేశ్వరానికి 237 టీఎంసీల అనుమతులు బీజేపీ ప్రభుత్వమే ఇచ్చింది. సీతారామ సాగర్ కు 65 టీఎంసీలు, సమ్మక్క సాగర్ కు 45 టీఎంసీలు ఆ సామర్థ్యాన్ని ఈ యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మెరిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాల వల్ల అవి దెబ్బతిన్నాయి. వీళ్ళు సరిగా నీటిని వాడుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా 200 టీఎంసీ నీటి వినియోగం ఈ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల వినియోగించుకోలేకపోతా ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణకు ఈ సాగునీటిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి దీనికి కారణం అని చెప్పి కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మరొక వైపు సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పూర్తి చేయడంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతా ఉంది. దీనివల్ల అదనంగా 67 టీఎంసీల నీరు వినియోగంలోకి రావడం లేదని చెప్పి కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 47 టీఎంసీల అనుమతులు ఉన్నప్పటికీ కూడా అది కమాండ్ ఏరియాగా గుర్తింపు సరిగా చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి కూడా రామచంద్రరావు పేర్కొనడం జరిగింది. గోదావరి నీటిని పూర్తిగా వినియోగించాలంటే అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి కూడా ఆయన కొన్ని సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ద్వారా అదనపు నీరు అందించే అవకాశం ఉందని కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. గోదావరి బేసిన్ లో ప్రాజెక్టుల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అదేవిధంగా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ఈ మిగిలిన ఏదైతే ప్రస్తుతం వాడుకోలేని నీరు ఏదైతే ఉందో దాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది అని చెప్పి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అదేవిధంగా ఇంకా ఏం చేయాలన్నటువంటి అన్ని అంశాలను కూడా రామచంద్రరావు అయితే లేఖలో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.